ఒక అందమైన అడవిలో ఒక మంచి బుద్ధి కలిగిన నక్క ఒకటుంది. దానికి ఆహారం ఆకలి వేస్తుండేసరికి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎంతసేపు తిరిగినా దానికి ఒక ఆలోచన రాకపోగా కాళ్ళు నొప్పులొచ్చాయి ఫస్ట్. సరేలే అని చెప్పేసి పడుకొని ఏదైనా ఆలోచిద్దాం అనుకొని చెప్పేసి పడుకుండిపోయి ఒక ఆలోచన చేసింది. కొంతసేపు నాకు లేచి ఎలాగైనా చెప్పేసి ఒక ఆహారం తినాలని చెప్పేసి బయలుదేరి అడవికి వెళ్ళింది ఆ నక్క. వెళితే అక్కడ దానికి ఏ జంతువులు కనపడలేదు. ఏ జంతువులు కనపడకపోగా నేను ఈ బటర్ఫ్లైస్ తినాలా? లేదు, నేను ఆహారాన్ని వెతుక్కుంటానని చెప్పేసి ఇంకా కొంచెం అడవిలోకి ముందుకు వెళ్తూ ఉంది. అడవిలోకి వెళ్ళినా కానీ దానికి ఏమీ కనపడలేదు. తీరా దానికి ఒక ద్రాక్ష పండ్ల తోట కనపడింది. ఆహా! ఎంత బాగున్నాయి ఇవి, గుత్తులు గుత్తులుగా చాలా తీయగా ఉంటాయేమో అని అనుకుంటూ చాలా గొప్ప గొప్ప ఆలోచన చేస్తుంది దాని మనసులో అది. అలాగా మరలా చూస్తే ఇంకోవైపు నల్ల ద్రాక్ష పండ్ల తోట కనపడింది. అసలు ఏంటి పండ్లు ఇంత గొప్పగా కాసాయి అని చెప్పేసి ఒక సంచి పట్టుకొని వాటిని కట్ చేయటానికి ఒక చిన్నది తీసుకొని అన్నీ వాటిలో పెట్టుకోవాలని చెప్పేసి సంచి కూడా తగిలించుకొని వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళాక కనీసం నోటితో అయినా కొంచెం కొనుక్కొని తినాలని చెప్పేసి ఎగురుతూ ఉంది. ఎంతసేపు ఎగిరినా కానీ దానికి ఒక్క పండు కూడా అందలేదు. ఎంతసేపు ఎగిరినా ఒక్క పండు కూడా దొరకలేదు అంటే పాపం రియలైజ్ అయిపోయి ఈ పండ్లు పుల్లగా ఉంటాయేమోలే, నా నోట్లోకి రావటానికి వీటికి అదృష్టం లేదు అనుకొని అందని ద్రాక్ష పండ్లు పుల్లనా అని చెప్పేసి నక్క రియలైజ్ అయిపోయింది. పిల్లలు, మీకు ఈ కథ బాగా నచ్చిందా? పాపం అంతగా ఎగిరి ఎగిరి దూకినా ఆ నక్కకి ఒక్క పండు కూడా దొరకలేదు. కానీ అది ఎక్కడా నిరుత్సాహపడకుండా తిరిగి మరలా సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంది. ఇలాగా స్పోర్టివ్గా ఉండండి. ఏదో లభించలేదని బాధపడకుండా హ్యాపీగా ఉండండి. కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.